వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడి పండ్లతో బచ్చాలు ఎలా తయారు చేయనో వీడియో చూపెడతాం. ముందుగానే పచ్చి కొబ్బరిను గ్రైండర్ పట్టుకోవాలి, ఈ మామిడి పండు గుజ్జును గ్రైండర్ పట్టుకోవాలి, బెల్లాన్ని ఆనకం పట్టుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. ఇందులో స్టవ్ అంటు పెట్టాం, స్టవ్ పైన స్టీల్ గిన్నె పెట్టినాం, అందులో ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. పచ్చి కొబ్బరిని ఈ కొబ్బరిని నెయ్యిలో ఎంచుకోవాలి. ఆ నెయ్యిలో కొంచెం ఎత్తువాస చేయాలి. ఇది ఎత్తువాస అయింది, నెయ్యిలో వెంచుకున్నాం. దీన్ని తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకోవాలి. మామిడి పండ్లను గ్రైండర్ పట్టుకున్నాం, ఇది గ్రైండర్ పట్టు అయింది. ఈ మామిడి పండ్ల గూదుని ఇలా పోసుకోవాలి. ఇప్పుడు గట్టి పడేదాకా కలుపుతూ ఉండాలి చిన్న మంట మీద. పిండి పిసుకోవాలి, కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే పిసుకోవాలి. పిండిది ఇలా వెడల్పు అనుకొని అందులో ఈ మామిడి పూర్ణం అలా పెట్టుకోవాలి. మామిడి పండ్ల పూర్ణం దాన్ని దగ్గరికి ఇలా ముడిసి గుండ్రగా అది తీసేయాలి. తీసేసి ఇలా ప్లాస్టిక్ పేపర్పై నూనె పూసుకొని ఇలా వెడల్పుగా ఒత్తుకోవాలి. మొత్తం బచ్చాలను ఇలానే ఒత్తుకోవాలి. చూడు, ప్లాస్టిక్ పేపర్పై ఒత్తుడు అయిపోయింది. స్టవ్ అంటూ పెట్టినాము. స్టవ్ పైన ఇగో మన రొట్టె వేసే పెంక పెట్టుకున్నాం, అందులో కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఆ పెంక మీద నూనె పోసుకున్నాం. ఇగో ఇలా దీని మీద వేసుకొని కాల్చుకోవాలి. ఉల్టా పల్ట వేసుకోవాలి. ఈ బచ్చ కాలింది, తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి. పెంక పైన నూనె పూసుకున్నాం, దానిపైన ఇప్పుడు బచ్చ వేసుకున్నాం. చిన్న మంటతో కాల్చుకోవాలి. ఇప్పుడు ఇది కాలుతుంది, దీన్ని ఉల్టా పల్ట వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఉల్టా పల్ట వేసుకున్నాం. ఇప్పుడు బచ్చ కాలింది, తీసి వేరే ప్లేట్ వేసుకోవాలి, వేరే ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం బచ్చాలు ఇలానే కాల్చుకోవాలి. మామిడి పండ్ల బచ్చాలు రెడీ అయినాయి, గుమ్మగుమ్మలాడుతున్నాయి. ఇలా చూడు ఎంత నాజుగ్గా ఉన్నాయో చూడవు. మామిడి పండ్ల బచ్చాలు రెడీ అయినాయి. మంచిలు ఇవి గూజు గూజులా ఉన్నాయి, తిన్నా కొద్ది తినాలనిపిస్తాయి. ఇవి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి, మళ్ళీ కావాలనిపిస్తుంది. మామిడి పండ్ల బచ్చాలు.